నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. తెలంగాణ రాష్ట్రంలో చేనేత సహకార సంఘాలు ఉన్నాయా? ఉంటే ఎన్ని నిర్వహణలో ఉన్నాయి? ఎక్కడెక్కడ చేనేతలకు ఉపాధి కల్పిస్తున్నాయి? ఎన్ని మూతపడ్డాయి? ఎన్ని కబ్జాకు గురైనాయి? కొద్దిగా తెలుసుకుందాం మిట్టారా. చేనేతల సంక్షేమం కోరేవారు దయచేసి ఈ వీడియో షేర్ చేస్తూనే ఉండండి. ఈ వీడియో మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ ప్రాంతంలో చేనేత సహకార సంఘం ఉంటే నడుస్తుందా లేదా అనేది మాకు తెలియజేయడం మిట్లారా. ఎందుకంటే మిట్లారా, ఎంత బాధ కలిగించే అంశం అంటే చేనేత సహకార సంఘాల ఎన్నికలు జరిగి దాదాపు 10 నుంచి 12 సంవత్సరాలు అవుతుంది. గత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కంప్లీట్ చేనేత సహకార సంఘాలను విచ్ఛిన్నం చేసింది. సంఘాలను చేనేత సహకార సంఘాల ఎన్నికలు జరగడం వల్ల పద్మశాలి సమాజంలో నాయకత్వ నిర్మాణం జరుగుతుంది. పద్మశాలి సమాజంలో నాయకత్వ నిర్మాణం జరగద్దని గత ప్రభుత్వం చేనేత సంఘాలని మొత్తం నిర్వీర్యం చేసింది. కాబట్టి చేనేత సహకార సంఘాలు ఎన్నికలు జరిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాం. దానికంటే ముందుగా చేనేత సహకార సంఘాల పరిస్థితిని తెలుసుకుందాం. నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు చేనేతలకు చేతి నిండా పని కల్పించేందుకు 255 కోట్ల ఆర్డర్లు అన్నాడు. టెస్కో అంటుండ్రు. టెస్కో పనిచేస్తుందా? దాని గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ నేను అందరికీ చెప్తున్నా, వీడియో చూసే ప్రతి మిత్రుడికి, పద్మశాలికే కాదు ప్రతి మిత్రుడికి చెప్తున్నా, చేనేతల సంక్షేమం కోరే ప్రతి ఒక్కరి వీడియో షేర్ చేయండి. చేనేతల సంక్షేమం. ఇలా మనం ఒంటి మీద బట్ట కట్టుకుంటున్నామంటే చేనేతల చెమట చుక్కలే. మరి ఆ చేనేతల్ని వీధిపాలు చేసింది గత ప్రభుత్వం. చేనేత సహకార సంఘాలు విచ్ఛిన్నం చేసింది. ఆ చేనేత సహకార సంఘాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఫస్ట్ తెలుసుకుందాం. ఎన్ని నిర్వహణలు ఉన్నాయి, ఎన్ని మూతపడ్డాయి, ఎన్ని కబ్జాకు గురైనాయి, ఎంతమంది దాని మీద కోట్లు సంపాదిస్తున్నారు. ఎందుకంటే చేనేత సహకార సంఘాలు కొన్ని వేల కోట్ల ఆస్తి మిత్రులారా. అవన్నీ కూడా పద్మశాలి సమాజానికి చెందినయే. కాబట్టి ఇవి ఫస్ట్ తెలుసుకుందాం మిత్రులారా. షేర్ చేస్తూ ఉండండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మిత్రులారా. మీ ప్రాంతంలో చేనేత సహకార సంఘం ఉంటే నడుస్తుందా లేదా? దయచేసి మాకు వివరాలు తెలియజేయండి. జై పద్మశాలి.